కాంగ్రెస్ లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. రాజకీయ గురువు రామసాయం సురేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు తిరిగి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఒకరితో తనకు పోలిక లేదని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు సారయ్య. పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదంటున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో రాజు ఫేస్ టు ఫేస్. చాలా మంది అయిన విషయం ఉన్న ఆరుగురు ఆ టైంలో ఆరుగురం కలిసి చాలా రోజులు అను కాబట్టి ఆ రోజు నిన్న సరే అందరూ డిసైడ్ చేసుకుని జనం అందరూ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారును గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఉండే. ఢిల్లీ రావడం వల్ల లేట్ అయింది. దానివల్ల తప్ప ఇంకేది అర్ధరాత్రి లేదు, డే లేదు. మనం ఎప్పుడైనా మా పార్టీ కదా, అమావాస్య వస్తుందనే ఉద్దేశం ఏ వచ్చినా కానీ చేరినా కదా. ఇంకెక్కడ అయిపోయి నాకు అక్కడ ఎలాంటి అగౌరవం జరిగే చాలా మర్యాద ఉన్న వాళ్ళకన్నా అధికార ఉన్న మంత్రుల కన్నా ఎక్కువ నాకు గౌరవం ఇచ్చాడు కేసీఆర్. వెరీ థ్యాంక్ఫుల్ వారికి వ్యక్తిగతంగా నాకు చాలా ఒక కుటుంబ సభ్యులుగా ఒక చాలా రియల్గా అన్న ఉండటం మీద అంత ప్రేమ చూపిన రియల్గా నేను ఈ సందర్భం వాళ్ళకి మెనీ థ్యాంక్ చెప్తున్నా, నన్ను క్షమించమని. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నేను కూడా 2000 41 మంది తెలంగాణ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీ పోయి సోనియా గాంధీ గారికి అది కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళ పెద్దలందరూ కలవటం విన్నతి పత్రం ఇచ్చి నేను ఒక అందులో ఆనాడు నుంచి ఉద్యమంలో ఉన్నాను. ఏనాడు కూడా తెలంగాణ వ్యతిరేకంగా నేను లేను. తెలంగాణ ఫోరం చైర్మన్గా పనిచేసిన తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ కాంగ్రెస్ పెడితే పెద్ద మహాసభ పెట్టిన వ్యక్తిని నేను వరంగల్లో. రాజకీయాలు అందరూ నాకు అది ఇది కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో సంబంధం ఉన్న పార్టీ. జాతీయ పార్టీలో ఎవరైనా సరే ఎవరు అవసరం తప్పనిసరిగా వాళ్ళు పిలుస్తుంది, వాళ్ళకి పని అప్ప చెప్తే వాళ్ళతో పని చేయించుకుంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కొరకు. నేను 14 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ గ్రూపులు నేను ఒక గ్రూపులు ఉన్నా కానీ అలాంటి తోలు నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్లో నేను తగ్గట్టు ఉంటే కానీ వారికి ఏదో వచ్చి ఇంకేదో వాళ్ళు తక్కువ నేను ఎక్కువ తక్కువ వాళ్ళు ఎక్కువ అనే కాదు. ఎవరైనా సరే ఎవరి గౌరవం వారికి ఉంటే ప్రజలలో నా గౌరవం నాకుంటే వాళ్ళకి ఎమ్మెల్యేగా మంత్రిగా వారికి ఉంటే వారికి గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళు లేదు వాళ్ళని మించి నేను నా మించి వారు కాదు. ఇది కాంగ్రెస్ పార్టీలో కలిసిగా అందరూ నడవాలి. కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎవరి స్థాయిలో వారు సహకరించవలసిన పని చేయాల్సింది.